కథ జెమ్మ అనే టీచర్ క్లాస్ తీసుకునే ఒక ప్రైమరీ స్కూల్ క్లాస్ రూమ్ తో మొదలవుతుంది. ఆమె తన స్టూడెంట్స్ తో సరదా ఎక్సర్సైజులు చేయిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆమె స్కూల్ నుండి బయలుదేరుతుండగా ఒక పేరెంట్ జెమ్మ దగ్గరికి వచ్చి ఇల్లు వెతకడం ఎంతవరకు వచ్చిందని అడుగుతారు. ఇల్లు వెతకడం చాలా అలసటగా ఉందని ఒప్పుకుంటూ ఈ మధ్యాహ్నం ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ తో మీటింగ్ ప్లాన్ చేసుకున్నానని జెమ్మ చెప్తుంది. వాళ్లు మాట్లాడుకున్నాక జెమ్మకి అక్కడ ఒక స్టూడెంట్ నిలబడి ఉండటం కనిపిస్తుంది. లాన్లో ఒక చనిపోయిన పక్షిని చూసిన ఆ అమ్మాయి అంత చిన్న ప్రాణిని ఎవరైనా ఎందుకు చంపేస్తారు అని అడుగుతుంది. జెమ్మ కోయిల పక్షుల పరాన్నజీవి ప్రవర్తన గురించి చెప్తుంది. ఆ పాప వాటంతటా అవి గూళ్లు ఎందుకు కట్టుకోవు అని అడిగినప్పుడు అది ప్రకృతి సహజం అని జెమ్మ అంటుంది. వాళ్ల అమ్మ పాలవడంతో అమ్మాయి వెళ్లిపోతుంది. ఇంతలో పక్కనే ఉన్న చెట్టు నుండి ఒక అల్లరి శబ్దం వినిపించి జెమ్మ అటువైపు చూస్తుంది. జెమ్మ నవ్వుతూ ఆ చెట్టు కాండంపై తడుతుంది. దాంతో మెయింటెనెన్స్ వర్కర్ గా పనిచేసే ఆమె బాయ్ ఫ్రెండ్ టామ్ కిందకి దిగుతాడు. కాసేపు సరదాగా మాట్లాడుకున్నాక టామ్ ఆ చనిపోయిన పక్షిని చూసి దాన్ని పాతిపెట్టడానికి ఆగుతాడు. ఆ తర్వాత టామ్ తన సామాన్లన్నీ వెహికల్లో పెడతాడు. అతనికి బాగా చెమటలు పట్టడం చూసి బయలుదేరే ముందు వేరే షర్ట్ వేసుకోమని జెమ్మ చెప్తుంది. టామ్ ఆమెతో పాటు కారెక్కి ప్రాపర్టీ ఏజెన్సీకి వెళ్తాడు. ఆఫీస్ చాలా నీట్ గా సింపుల్ గా ఉంటుంది. అక్కడ ఒకేలా కనిపించే బిల్డింగ్ల చిన్న చిన్న మోడల్స్ అన్నీ వరుసగా సర్ది ఉంటాయి. వాళ్లు లోపలికి వెళ్లగానే మార్టిన్ అనే ఎంప్లాయ్ వాళ్లకి వెల్కమ్ చెప్తాడు. తనని తాను పరిచయం చేసుకున్నాక మార్టిన్ యాండర్ అనే ఒక ప్రాపర్టీ గురించి చెప్తాడు. అది ప్రశాంతంగా చాలా బాగుంటుందని బడ్జెట్లో దొరుకుతుందని అంటాడు. అది సరిగ్గా ఎక్కడుందని జెమ్మ అడిగితే కరెక్ట్ డిస్టెన్స్ లో ఉందని మార్టిన్ సింపుల్ గా అంటాడు. అతని వింత ప్రవర్తన కొంచెం భయపెట్టిన ఆ కపుల్ అతని వెనకాల వెళ్లడానికి డిసైడ్ అవుతారు. మార్టిన్ తన కార్ ఎక్కగా వీళ్లు కూడా వాళ్ల కార్లో ఫాలో అవుతారు. వాళ్లు యాండర్ కి చేరుకున్నాక అక్కడ ఉన్న అసలైన బిల్డింగ్స్ అన్నీ అంతకుముందు చూసిన మోడల్స్ కి కార్బన్ కాపీల్లా ఉండటం చూస్తారు. రోడ్ల మీద అస్సలు మనుషులు గాని వేరే వెహికల్స్ గాని కనిపించవు. మార్టిన్ అప్పటికే కార్ పార్క్ చేసిన 9దో ఇల్లు దగ్గర వాళ్లు ఆగుతారు. అతను వాళ్లని లోపలికి రమ్మని పిలిచి ఇల్లంతా చూపిస్తూ కిచెన్ నుండి చల్లటి స్ట్రాబెర్రీలు, స్పార్క్లింగ్ వైన్ ఇస్తాడు. వాళ్లు డ్రైవింగ్ చేస్తున్నందున ఆ డ్రింక్ వద్దని చెప్తారు. ఇది మార్టిన్ కి అస్సలు నచ్చనట్టు అతని ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది. పిల్లల గురించి అడిగినప్పుడు తమకింకా పిల్లలు లేరని జెమ్మ చెప్తుంది. వాళ్లు యార్డ్ చూస్తుండగా పక్క ఇల్లు ఖాళీగా ఉండటం గమనిస్తారు. ఇంతలో అతను మాయమైపోయాడని వాళ్లకి తెలుస్తుంది. ఇల్లంతా వెతికినా అతను ఎక్కడా కనిపించడు. బయటకు వచ్చి చూస్తే అతని వెహికల్ కూడా అక్కడ ఉండదు. ఇదే మంచి ఛాన్స్ అని ఇక్కడి నుండి వెళ్లిపోదామని టామ్ అనడంతో జెమ్మ కార్ డ్రైవ్ చేస్తుంది. కాని వాళ్లు ఏ రోడ్డులో వెళ్లినా మళ్లీ తిరిగి ఆ 9దో ఇంటికే వచ్చేస్తుండటంతో వాళ్లకి మైండ్ బ్లాక్ అవుతుంది. ఎన్నిసార్లు ట్రై చేసినా కుదరకపోవడంతో వాళ్లు సీట్లు మారతారు. ఇప్పుడు టామ్ డ్రైవ్ చేస్తుంటే జెమ్మ ఫోన్లు చూస్తుంది కాని అస్సలు సిగ్నల్ ఉండదు. టామ్ చేసిన ప్రయత్నాలు కూడా వేస్ట్ అవుతాయి. అతను ఏ దారిలో వెళ్లినా మళ్లీ అదే చోటికి వచ్చేస్తారు. ఆ రోజంతా తిరుగుతూ గొడవ పడుతూనే గడిపేస్తారు. చీకటి పడేసరికి సరిగ్గా ఆ 9దో ఇంటి ముందే వాళ్ల కార్లో పెట్రోల్ అయిపోతుంది. వేరే దారి లేక ఆ రాత్రికి ఆ ఇంట్లోనే ఉండిపోతారు. లోపలికి వెళ్లాక ఫ్రిడ్జ్ లో ఉన్న స్ట్రాబెర్రీలు తింటారు కాని వాటికి అస్సలు టేస్ట్ ఉండదు. తిన్నాక బెడ్రూమ్ లో రెస్ట్ తీసుకుంటారు. మరుసటి రోజు టామ్ తన కార్లో ఉన్న నిచ్చెన వేసుకుని బిల్డింగ్ పైకెక్కి చూస్తాడు. కాని ఎటు చూసినా ఒకేలాంటి ఇళ్లు తప్ప మరేం కనిపించదు. కిందకి దిగాక సూర్యుడు ఉన్న వైపుగా నడుచుకుంటూ వెళ్దామని టామ్ అంటాడు. బాగా అలసిపోయినా కూడా ఆ రోజంతా ఫెన్సింగ్లు దాటుకుంటూ యార్డుల గుండా నడుస్తూనే ఉంటారు. చీకటి పడేవరకు నడిచాక ఫైనల్ గా లోపల లైట్లు ఆన్ చేసి ఉన్న ఒక ఇల్లు కనిపిస్తుంది. లోపలికి వెళ్లి చూస్తే రాత్రి తిని వదిలేసిన ఫుడ్ అక్కడ ఉంటుంది. భయంతో బయటకి చూసేసరికి తాము మళ్లీ ఆ 9దో ఇంటికే వచ్చామని అర్థమవుతుంది. అప్పుడు వాళ్లకి రోడ్డు మీద ఒక పెద్ద కార్డ్బోర్డ్ బాక్స్ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేయగా జెమ్మకి అందులో రకరకాల ఫుడ్ ప్యాకెట్లు, డైలీ వాడుకునే వస్తువులు దొరుకుతాయి. టామ్ ఆ బాక్స్ ని లోపలికి తీసుకెళ్లి ఒక కార్డ్బోర్డ్ ముక్కను లైటర్ తో తగలబెడతాడు. దాంతో ఆ ఇల్లంతా తగలబడిపోతుండగా అతను బయటకు వచ్చేస్తాడు. ఆ పొగను చూసి ఎవరైనా హెల్ప్ కోసం వస్తారని తానలా చేశానని చెప్తాడు. వాళ్ళిద్దరూ రోడ్డు అవతల కూర్చుని ఆ ఇల్లు కాలిపోవడాన్ని చూస్తూ చివరకు అక్కడే నేలపైన నిద్రపోతారు. మరుసటి రోజు పొద్దున్నే ఒంటినిండా బూడిదతో ఉన్న వాళ్లకి ఒక చిన్న పాప ఏడుపు వినిపిస్తుంది. రోడ్డు మీద ఇంకో కొత్త బాక్స్ ఉంటుంది. జెమ్మ దాన్ని ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక చిన్న బాబు, అలాగే ఈ పిల్లోడిని పెంచండి మీకు విముక్తి లభిస్తుంది అని రాసి ఉన్న ఒక నోట్ కనిపిస్తాయి. జెమ్మ ఆ బాబుని చేతుల్లోకి తీసుకుంటుంది. ఇంతలో కాలిపోయిన ఆ ఇల్లు మళ్లీ మామూలుగా మారిపోవడంతో ఆ కపుల్ షాక్ అవుతారు. అలా దాదాపు 3 నెలలు గడిచిపోతాయి. టామ్, జెమ్మ ఆ బాబుని చూసుకోవడానికి అలవాటు పడతారు. కాని ఆ బాబు విచిత్రంగా చాలా ఫాస్ట్ గా పెరిగిపోయి ఇప్పుడు 10 సంవత్సరాల అబ్బాయిలా కనిపిస్తాడు. ఒకరోజు పొద్దున్నే అబ్బాయి వాళ్ల బెడ్ పక్కన నిలబడి వాళ్లు లేచే వరకు చూస్తుంటాడు. వాళ్లు నిద్రలేవగానే వాళ్ల ప్రవర్తనను ఇమిటేట్ చేస్తూ గతంలో వాళ్లు గొడవపడిన మాటలనే వాళ్ల వాయిస్లోనే మాట్లాడటం మొదలు పెడతాడు.
ఆ అబ్బాయి కాసేపు పిచ్చిగా ప్రవర్తించి ఆ తర్వాత గట్టిగా అరుస్తాడు. ఆ రొటీన్ అలవాటైపోయి జెమ్మా, టామ్ త్వరగా వాడికి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికి వెళ్తారు. వాడికి తిండి పెడితేనే ఆ అరుపులు ఆగుతాయి. భోజనం అయ్యాక టామ్ ఆ కంటైనర్లోని వేస్ట్ సామాన్లన్నీ ప్రేసి దాన్ని బయట పెడతాడు. ఆ అబ్బాయి ఆ కంటైనర్ వైపే చూస్తుంటే టామ్, జెమ్మా చేతిలో పార పట్టుకుని యార్డ్లో కూర్చుంటారు. ఆ కుర్రాడి ప్రవర్తన నచ్చక జెమ్మా కాఫీ కోసం లోపలికి వెళ్తుంది. బయట టామ్ సిగరెట్ తాగడం పూర్తి చేసి దాని ముక్కను ఆ అబ్బాయి మీదకు విసురుతాడు. అది వాడికి తగిలి కింద పడగానే లాన్ పై ఒక చిన్న రంధ్రం కాలిపోతుంది. అది చూసి టామ్ ఆప్రతో ఆ ప్లేస్ ను తవ్వి చూడగా గడ్డి కింద ఏదో వింతైన సింథటిక్ మెటీరియల్ ఉన్నట్లు గమనిస్తాడు. జెమ్మా కాసేపు హెల్ప్ చేస్తుంది కాని అది వేస్ట్ అనిపించి ఆపేస్తుంది. రోడ్డు మీద ఉన్న డెలివరీ కంటైనర్ మాయమవ్వడం ఆమె గమనిస్తుంది. దాన్ని నువ్వేమైనా జరిపావా అని ఆ అబ్బాయిని అడుగుతుంది. కాని వాడు లేదని చెప్తాడు. ఆ రాత్రి జెమ్మా బెడ్ పై టామ్ కోసం వెయిట్ చేస్తుంది. ఆ గోతితో అంతగా ఎందుకు మునిగిపోయావని అడిగితే అదే తమకు ఫ్రీడమ్ ఇస్తుందని నమ్ముతున్నానని వాడు చెప్తాడు. వాడు ఫ్రెష్ అప్ అయ్యాక వాళ్ళిద్దరూ దగ్గరవ్వడానికి ట్రై చేస్తారు. మరుసటి రోజు కూడా అదే రొటీన్ తో స్టార్ట్ అవుతుంది. టామ్ వెంటనే ఆ గోతి దగ్గరకు వెళ్లిపోతాడు. చీకటి పడ్డాక పాడైపోయిన తమ కార్లో జెమ్మా కూర్చుని ఉంటే టామ్ కూడా వెళ్తాడు. ఆ ఇల్లు కాకుండా ఈ కార్లోనే అసలైన ప్రపంచం వాసన వస్తోందని వాళ్లు హ్యాపీగా ఫీలవుతారు. వాళ్లు మాట్లాడుకుంటుండగా టామ్ చేయి యాక్సిడెంటల్ గా డాష్బోర్డ్ కి తగిలి రేడియో ఆన్ అవుతుంది. వాళ్లు బయటకు వచ్చి డాన్స్ చేస్తారు. ఆ మ్యూజిక్ విని అబ్బాయి బయటకు వచ్చి వాళ్లతో కలవడానికి ట్రై చేస్తాడు. ఈ గ్యాప్ లో వాడు టామ్ ని నెట్టేయడంతో టామ్ కి బాగా కోపం వస్తుంది. టామ్ లోపలికి వెళ్లిపోగా జెమ్మా ఆ కుర్రాడిని చూస్తుంది. వాడు లేచి సైలెంట్ గా రోడ్డు వెంట నడవడం స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత జెమ్మా ఆ కుర్రాడిని పడుకోబెట్టి తమ ప్రైవసీని గౌరవించమని చెప్తుంది. కానీ వాడికి ఆ కాన్సెప్ట్ అస్సలు అర్థం కానట్టు ఉంటుంది. వాడు గుడ్ నైట్ చెప్తూ ఆమెను అమ్మా అని పాలవడంతో తను వాడి అమ్మను కాదని మళ్లీ చెప్పి బయటకు వచ్చేస్తుంది. ఆ కుర్రాడు వెంటనే గట్టిగా అరవడం స్టార్ట్ చేయడంతో జెమ్మా మళ్లీ లోపలికి వచ్చి నీకు ఏం కావాలని అడుగుతుంది. సైలెంట్ గా ఉండమంటే వాడు టామ్ వాయిస్ తో మాట్లాడటం మొదలు పెడతాడు. అది జెమ్మాను ఎంతగానో భయపెడుతుంది. దాంతో ఆమె ఆ రూమ్ నుండి పారిపోతుంది. సపోర్ట్ కోసం టామ్ పక్కన పడుకోవడానికి వెళ్తుంది కాని టామ్ బాగా అలసిపోయి ఉండటంతో ఆమెను పట్టించుకోడు. ఆ ముగ్గురు ఆ లూప్లోనే చిక్కుకుపోయి కాలం గడిచిపోతుంది. ఆ గుంత చాలా లోతుగా మారుతుంది. కాని భూమి లోపలి నుండి ఏవో వింత శబ్దాలు వినిపిస్తుండటంతో టామ్ తవ్వడం ఆపడు. ఆ శబ్దాలు ఆ అబ్బాయి చూసే టీవీలోని సిగ్నల్స్ తో మ్యాచ్ అవుతున్నాయని వాడు చివరకు అర్థం చేసుకుంటాడు. వాళ్లు ఆ టీవీని తీసేయడానికి ట్రై చేస్తారు. కాని ఆ కుర్రాడు రిమోట్ లాక్కుని మళ్లీ దాన్ని ఆన్ చేస్తాడు. వేరే దారి లేక వాళ్లు వదిలేసి పడుకోవడానికి వెళ్తారు. మరికొన్ని కష్టమైన రోజుల తర్వాత ఒకరోజు ఉదయం టామ్ చివరకు సహనం కోల్పోతాడు. వాడు ఆ అబ్బాయి తిండిని గోడకేసి కొట్టి అరుస్తున్న ఆ కుర్రాడిని పట్టుకుని అన్నం పెట్టకుండా కార్లో వేసి లాక్ చేస్తాడు. జెమ్మా గిల్టీగా ఫీల్ అయ్యి కీస్ అడుగుతుంది. కాని టామ్ ఆమెను ఆపుతూ వాడిని చూసుకోవాల్సిన బాధ్యత తమకు లేదని, ఆ పిల్లవాడి ఇబ్బంది చూసైనా తమను బంధించిన వాళ్లు బయటకు వస్తారని చెప్తాడు. జెమ్మా పక్కకు జరిగి ఒకవేళ ఎవరూ రాకపోతే ఏంటని అడుగుతుంది. ఆ ప్రాణి మనుషుల లాంటిది కాదని, అది చనిపోతేనే తమకు విముక్తి లభిస్తుందని టామ్ అంటాడు. ఆ అబ్బాయిని అలా చనిపోనివ్వడం ఇష్టం లేక జెమ్మా కీస్ తీసుకుని వాడిని బయటకు వదిలేస్తుంది. తను కాపాడుతానని ప్రామిస్ చేయడంతో అబ్బాయి ఆమె వెంటే వస్తాడు. ఒక ఉదయం జెమ్మా ఆ కుర్రాడిని లేపడానికి వెళ్తుంది. కాని వాడు అక్కడ ఉండడు. ఆమె టామ్ ని అడుగుతుంది. కాని వాడు పట్టించుకోకుండా తవ్వుకుంటూనే ఉంటాడు. జెమ్మా ఆ ఏరియా అంతా వెతుకుతుంది. కాని ఆ రిపీట్ అయ్యే రోడ్లు మళ్లీ ఆమెను 9వ నంబర్ ఇంటికే చేరుస్తాయి. అక్కడ ఆ అబ్బాయి గుంత పక్కన ఒక బుక్ పట్టుకుని కూర్చోవడం ఆమె చూస్తుంది. ఆ బుక్ లో వింత చిహ్నాలు, టీవీ సిగ్నల్స్ బొమ్మలు, మానవ నివాసాలు, ఇంకా పెద్ద గొంతు సంచులు ఉన్న ప్రాణుల గురించిన డ్రాయింగ్స్ ఉంటాయి. టామ్ తవ్వుతుండగా జెమ్మా ఆ అబ్బాయిని ఎక్కడికి వెళ్లావని అడుగుతుంది. తను ఒక పజిల్ సాల్వ్ చేస్తున్నానని, చాలా విషయాలు తెలుసుకున్నానని వాడు చెప్తాడు. ఎవరనైనా కలిశావా అని అడిగితే అవునని, కాని వాళ్లెవరో చెప్పకూడదని అంటాడు. జెమ్మా ఇన్ఫర్మేషన్ రాబట్టడానికి వేరే ప్లాన్ వేస్తుంది. ఆమె టీవీ ఆఫ్ చేసి ఒక గేమ్ ఆడదామని వాడితో అంటుంది. తనను, ఆ తర్వాత టామ్ను, ఆపై ఒక జంతువును మిమిక్ చేయమంటుంది. వాడు అలాగే చేస్తాడు. కాని తను కలిసిన వ్యక్తిని మిమిక్ చేయమన్నప్పుడు వాడు ఆ టీవీ శబ్దాలను చేస్తూ తన గొంతును ఉబ్బించి ఆమెను భయపెడతాడు. భయంతో ఆమె పారిపోతుంటే అబ్బాయి ఆమెను అమ్మా అని పిలుస్తాడు. తను వాడి అమ్మను కాదని, తనకు ఇంటికి వెళ్లాలని మాత్రమే ఉందని చెప్తుంది. కాని వాడు నువ్వు ఆల్రెడీ ఇంట్లోనే ఉన్నావని అంటాడు. ఇంకా కొంతకాలం గడుస్తుంది. ఆ అబ్బాయి ఇప్పుడు మార్టిన్లా కనిపించే ఒక యువకుడిగా ఎదుగుతాడు. జెమ్మా వాడికి ఫుడ్ పెట్టి సైలెంట్ గా తిననిస్తుంది. ఆ యువకుడికి దూరంగా ఉండటానికి ఆమె ఇంకా టామ్ ఉండే బెడ్రూమ్ కే ఫుడ్ తీసుకువెళ్తుంది. మరుసటి రోజు టామ్ తవ్వుతుండగా వాక్యూమ్ సీల్డ్ బ్యాగ్ లో ప్యాక్ చేసి ఉన్న ఒక మనిషి శవం కనిపిస్తుంది. భయపడిపోయి శ్వాస తీసుకోలేక టామ్ బయటకు పాకుతూ వచ్చి స్పృహ కోల్పోతాడు. జెమ్మా వాడిని చూసి లోపలికి తీసుకెళ్లడానికి ట్రై చేస్తుంది. కాని డోర్ లాక్ చేసి ఉంటుంది. లోపల ఆ యువకుడు టీవీ చూస్తూ ఆమె ఎంత బ్రతిమిలాడినా పట్టించుకోకుండా
పట్టించుకోకుండా ఉంటాడు. దాంతో వాళ్లు ఆ రాత్రి కార్లోనే గడపాల్సి వస్తుంది. మరుసటి రోజు టామ్ హెల్త్ కండిషన్ ఇంకా దారుణంగా తయారవుతుంది. ఆ యువకుడు చివరకు డోర్ తీయగానే జెమ్మా మెడికల్ హెల్ప్ కోసం బ్రతిమిలాడుతుంది. కాని వాడు కేవలం టామ్ కి విడుదల సమయం వచ్చిందని చెప్పి వెళ్లిపోతాడు. జెమ్మా టామ్ తో కలిసి రోడ్డు పక్కన కూర్చుని వాళ్లు మొదటిసారి కలుసుకున్న క్షణాలను మాట్లాడుకుంటూ వాడికి చివరిసారిగా సిగరెట్ తాగడానికి హెల్ప్ చేస్తుంది. చనిపోయే ముందు టామ్ ఆమెతో "నువ్వే నా ఇల్లు" అని చెప్తాడు. టామ్ శవం పక్కన కూర్చుని జెమ్మా ఏడుస్తుంది. ఆ రాత్రి జెమ్మా టామ్ పక్కనే నిద్రపోతుండగా ఆ యువకుడు ఒక పెద్ద పార్సెల్ తో వస్తాడు. ఆమె కళ్ళు తెరిచి చూసేసరికి ఒక పెద్ద వ్యాక్యూమ్ బ్యాగ్ కనిపిస్తుంది. ఆ యువకుడు టామ్ శవాన్ని ఆ బ్యాగ్ లో పెట్టి ఆ లోతైన గుంతలోకి విసిరేయడం ఆమె భయంతో చూస్తుంది. జెమ్మా వాడిని ఆపలేకపోతుంది. మరుసటి రోజు ఉదయం జెమ్మా కార్లో దాక్కుని ఆ యువకుడి కోసం వెయిట్ చేస్తుంది. వాడు బయటకు రాగానే పరతో వాడిని గట్టిగా కొడుతుంది. కాని వాడికి చిన్న గాయమే అవుతుంది. ఆ అబ్బాయి ఒక జంతువులా అరుస్తూ రోడ్డు కింద ఉన్న ఒక సీక్రెట్ ఓపెనింగ్ లోకి పారిపోతాడు. ఆమె వాడిని ఫాలో అవుతూ ఒక ఎరుపు రంగు ఇంట్లోకి పడిపోతుంది. అక్కడ ఇలాంటి ట్రాప్ లోనే చిక్కుకున్న మరో ఫ్యామిలీని చూస్తుంది. ఆమె మళ్లీ ఒక గ్రీన్ కలర్ రూమ్ లోకి పడిపోతుంది. అక్కడ ఇద్దరు వ్యక్తులను వేరే అబ్బాయి గమనిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆమె ఒక పర్పుల్ వాష్రూమ్ లోకి లాగబడుతుంది. అక్కడ దారుణంగా చనిపోయిన ఒక వ్యక్తిని చూస్తుంది. ఆమె మెట్లపై నుండి కిందపడి మళ్లీ 9వ నంబర్ ఇంటికే చేరుకుని బాధతో కుప్పకులిపోతుంది. ఆ యువకుడు ఆ గోడను మళ్లీ కొత్తదానిలా పెయింట్ చేస్తాడు. ఆ తర్వాత బాగా నీరసించిపోయిన జెమ్మాను ఒక స్టోరేజ్ బ్యాగ్ లో పెడుతూ ఒక తల్లిగా నీ బాధ్యత అయిపోయిందని చెప్తాడు. తను వాడి అమ్మను కాదని ఆమె గట్టిగా చెప్తుంది. వాడు ఆ బ్యాగ్ ను సీల్ చేసి టామ్ ఉన్న గుంతలోనే ఆమెను కూడా పూడ్చేస్తాడు. ఆ ప్లేస్ మీద గడ్డి వెంటనే నార్మల్ గా మొలిచేస్తుంది. ఆ తర్వాత ఆ యువకుడు వాళ్ల కార్ తీసుకుని సిటీకి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాడు. ఆ రియల్ ఎస్టేట్ ఆఫీస్ లో ముసలివాడైపోయిన మార్టిన్ తన సీట్లోనే చనిపోతూ ఉండటం చూస్తాడు. మార్టిన్ తన ఐడెంటిఫికేషన్ బ్యాడ్జ్ ను వాడికి అందించి చనిపోతాడు. ఆ యువకుడు ఆ బ్యాడ్జ్ ను తగిలించుకుని మార్టిన్ శవాన్ని ఒక స్టోరేజ్ బ్యాగ్ లో పెడతాడు. ఆ శవాన్ని ఒక క్యాబినెట్ లో దాచి మరుసటి కస్టమర్స్ కోసం వెయిట్ చేస్తూ కౌంటర్ దగ్గర కూర్చుంటాడు. Please like and subscribe.